E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఓదసి యాత్ర అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్న శుభాంశు శుక్ల. మోదీ అంటే భయమా భక్త సీఎం రేవంత్. P4 సమాజానికి తిరిగి ఇవ్వాలనే గివ్ బ్యాక్ సిద్ధాంతం సీఎం చంద్రబాబు. శ్రీశైలం జలాశయానికి 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వెళ్లి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి శుభాంక్ శుక్ల సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన దృశ్యాలను సీఎంఓ విడుదల చేసింది. అంతరిక్షం నుంచి తీసిన కొన్ని చిత్రాలను టాబ్లెట్లో కంప్యూటర్లో చూపిస్తూ వారి గురించి ప్రధానికి శుక్ల వివరించారు. అంతరిక్ష అనుభవాలు, శాస్త్ర సాంకేతిక రంగ పురోగతి, గగన్యాన్ మిషన్ వంటి వాటిపై మోదీతో చర్చించారు. P4 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్ల ప్రారంభించారు. పేదరికాన్ని సమూలంగా శాశ్వతంగా నిర్మూలించాలనే బలమైన లక్ష్యంతో P4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. P4 ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి దశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మార్గదర్శక ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. P4 సంబంధిత మార్గదర్శకులతో ఇప్పటికీ సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవాళ P4 పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. P4 చాలా మంది జీవితాల్లో గొప్ప మార్పు అవుతుందని ఉద్ఘాటించారు. ఇంటర్ పాస్ అయిన అమ్మాయికి 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి నెలల్లో ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి భవిష్యత్తులో మార్గదర్శి కావాలని కోరుకుంటుందని తెలిపారు సీఎం చంద్రబాబు. మొత్తం ఇప్పటికే చాలా మంది ప్రారంభించారు. అఫీషియల్ గా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే. చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు. మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. డొక్కా సీతమ్మ గారు, ఆ రోజుట్లో డొక్కా సీతమ్మ గారు చేసిన పని, ఆ గోదావరి దాటి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టారు. రాత్రింబౌళ్ళు ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెన్నిదిగా, ఎవరొచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మాట్లాడారు. ఒక పక్క SCL ఫౌండేషన్ మాట్లాడారు. అదే మరి కీర్తి గారు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి మాట్లాడారు. ఇంకొక పక్కన కిషోర్ కుమార్ గారు మాట్లాడారు. అదే మరిగా మెగా సంస్థ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఇంకొక పక్కన NRIs కొంతమంది శ్రీనివాస్ అబ్బూరి, ఖలీద్ గారు వీరు మాట్లాడారు. అదే మరి నూజివేడు ట్రస్ట్ నుంచి ఆశా ప్రియ గారు మాట్లాడారు. ఇంకొక పక్కన కార్తికేయ అయితే నెదర్లాండ్స్ నుంచి, నేను ఆ రోజు విదేశ విద్య ప్రారంభిస్తే అప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే అది గుర్తుపెట్టుకొని మళ్ళీ సమాజానికి ఏ విధంగా తిరిగి ఇవ్వాలి అని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి తగిన విధంగా చేయడానికి అంకితమయ్యారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక చరిత్ర. నేను కూడా సుదీర్ఘమైన రాజకీయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అనేక కార్యక్రమాలు చేశాం. జన్మభూమి పెట్టాం, ప్రజల వద్దకు పాలన్నాం, శ్రమదానం తీసుకొచ్చాం, ఒక పచ్చదనం పరిశుభ్రం అన్నాం, నీరు మీరు తీసుకొచ్చాం. అదే మరి సాగునీటి సంఘాలు, ఇలాంటి డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు ఇవన్నీ తీసుకొచ్చాం. ఇక్కడ నేను చేసిన పనంతా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, అందరినీ భాగస్వాములు చేసి ఒక పక్కన శక్తి ఉండే వ్యక్తులందరినీ కూడా తీసుకుని మీరు కూడా సహాయం చేసే విధంగా మనం ముందుకు పోయాం.
పేదరిక నిర్మూలన అనేది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. ఆయన ఒకే మాట చెప్పాడు. ఆయన ఆ రోజు చెప్పింది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర 25 సంవత్సరాల కంటే ముందే ఆ రోజు ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోదీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా చేయకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీకి మొదటి నుంచి తెలంగాణపై వివక్షత భావం ఉందని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా వివక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని పార్లమెంట్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఎండకట్టారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్లో తెలంగాణ రైతుల పక్షాన్ని నిలిచిన ఎంపీ ప్రియాంక గాంధీకి సీఎం ఎక్స్ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కావాలి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, రాజ్యాన్ని పాలించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి. అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవాలంటే మీరు చదువుకోవాలి. నేను మా యువకులకు అందరికి సూచన ఒక్కటే, ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి. ఇందిరమ్మ ఆనాడు భూములు పంచిపెట్టింది, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది, పేదలకు ఇండ్లు ఇచ్చింది, అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఇవాళ మీరు నిలదొక్కోవాలంటే, సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అని అంటే చదువు ఒక్కటే. అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తున్నా. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఒక స్ఫూర్తి కోసం, విగ్రహాలు వర్ధంతుల కోసమో జయంతుల కోసమో కాదు. ఆ దారిన పోయేటప్పుడు ఆ మహానుభావుల విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి మనలో కలిగించాలి, రగిలించాలి. ఆ స్ఫూర్తితో రాణించడం కోసమే. ఎక్కడో ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన ఇంకొక దగ్గర ఏదో మా మిత్రుడు చెప్తే నేను చెప్పిన అక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. వస్తా పోతా వారి స్ఫూర్తి మనకు ఉండాలి. ఎందుకంటే సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి. ఆ పక్కన జ్యోతిరావు పూలే ఆనాడు గడి నిర్మించుకుంటే. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,38,218 క్యూసెక్లు చేరుతుంది. దీంతో 10 సిల్వే గ్రేట్లు ఎత్తి 3,04,690 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కొడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,153 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.46 టీఎంసీలుగా కొనసాగుతుంది.
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం కిలోమీటర్ మేర లైన్ కట్టిన రైతులు విషయం తెలుసుకుని వెంటనే యూరియా కేంద్రానికి చేరుకుని రైతుల తిప్పలను అడిగి తెలుసుకున్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉదయం నుంచి యూరియా కోసం తిండి తిప్పలు మానేసి లైన్లో ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, రైతుల సమస్యలు చెప్పుకోవడానికి ఏ అధికారి మంత్రులు అందుబాటులో లేరని మండిపడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ లో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 86వ వార్షికోత్సవ సమావేశాన్ని తానాకలోని రైల్వే క్లబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 18 నెలల కాలంలో సొసైటీ తరపున చేసిన సేవలను వివరించారు. సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు 42,000 మంది ఖాతాదారులుగా కొనసాగుతున్నారని తెలిపారు. సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడడానికి గడిచిన కొన్నేళ్లుగా వివిధ రూపాలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నామని అన్నారు. సొసైటీలో దాదాపు 42,000 మంది షేర్ హోల్డర్స్ ఖాతాదారులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క ఆర్థిక క్షేమాభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి 100 సంవత్సరాల నుండి మరి రైల్వేకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్కు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ మరి వారి కుటుంబాలను బాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు. మరి ఈరోజు ఇక్కడ తార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి 210 మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ 23 మెంబర్స్ డైరెక్టర్లు కలిసి నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో చెంపాపేటలోని మినర్వా గార్డెన్ లో ఉచిత ఆపరేషన్ ఎంపిక, కృత్రిమ అవయవాలు, కాలిఫర్ కొలత శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల విభాగంలో నారాయణ సేవా సంస్థ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. ఈ వికలాంగులకు సహాయం చేయడం, వారిని స్వావలంబనగా మార్చడం ఒక అద్భుతమైన సేవ అన్నారు. శిబిరంలో దాదాపు 1200 మంది వికలాంగులు నమోదు కార్యక్రమం జరిగింది. इस कैंप में 851 आर्टिफिशियल लिम्स का वितरण किया गया है, जो एक इतिहास है. नारायण सेवा संस्थान द्वारा प्रत्येक सैटरडे और संडे को अलग अलग सिटीज़ में, अलग अलग स्टेट्स में जाकर ऐसे कैंप होते हैं. अभी तक हमने 600 साढ़े 600 के कैंप तो किए हैं, लेकिन आज पहली बार हैदराबाद में 851 लिम्स को वितरण कर एक नया इतिहास बना है. और धन्यवाद दूंगी हमारे सभी रोगी भाई बंधुओं को जिन्होंने तहे दिल से हमें साथ दिया है और बड़े अच्छे से सभी ये आर्टिफिशियल लिम्ब पाकर बेहद खुश है. थैंक यू सो मच. ఇల్కా చౌదరి లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఇక్కడనే నారాయణ సేవా సంస్థాన్ది పని చేస్తే ఇది కాలు ఇది చేతులకెళ్ళి చేస్తే పోలియో హ్యాండిక్యాప్ పర్సన్ది ఆపరేషన్ ఉదయపూర్కి చేస్తా. ఇక్కడనే ప్రత్యేక బుధవారంకి క్యాంప్ చేస్తా. దానికి వీల్ చైర్, ఆర్టిఫిషియల్ లిమ్, వాకర్ ఇది మొత్తం ఫ్రీ ఇస్తా. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అక్కడికెళ్ళి పేషెంట్ వస్తే నా దగ్గర. और इधर अपना पास इसामिया बाजार में अपना ऑफिस है. कमल नारायण जी राठी ने अपने को एक बिल्डिंग डोनेशन में दिया. उसमें ఓదసి యాత్ర అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్న శుభాంశు శుక్ల. మోదీ అంటే భయమా భక్త సీఎం రేవంత్. P4 సమాజానికి తిరిగి ఇవ్వాలనే గివ్ బ్యాక్ సిద్ధాంతం సీఎం చంద్రబాబు. శ్రీశైలం జలాశయానికి 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.